హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో ముందు రోజు నైట్ డిన్నర్ దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ వరకు ఉంటుంది. ఇంకా తర్వాత అలాగే కిచెన్ క్లీనింగ్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి మంచి మంచి కామెంట్స్ పెడుతూ నన్ను సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకేనండి, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు సాయంత్రం కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి ఇక నైట్ అండి డిన్నర్కి గోధుమ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. ఏమీ లేదనుకోండి, సింపుల్గా గోధుమ రవ్వతో ఉప్మా చేసేస్తానండి. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, హెల్త్కి కూడా మంచిది కదా. అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే ఉప్మా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా నేనైతే ఈ ఉప్మాని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేస్తానండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందు కుక్కర్ పెట్టాను, దాంట్లో నూనె వేసి పోపు దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. దాంతోపాటుగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. ఇంకా ఉప్మా అంటే కంపల్సరీ ఉండాల్సింది కరివేపాకు అండి. కరివేపాకు లేకపోతే ఉప్మా అస్సలు టేస్ట్ బాగోదు. కరివేపాకు కంపల్సరీ వేస్తాను. ఇంక ఇవన్నీ వేసి కుక్కర్ మూతని విజిల్ లేకుండా పెడితే కూరగాయలన్నీ చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం ఉప్పు వేసి అప్పుడు మగ్గించానండి. కూరగాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి 1.5 గ్లాసులు గోధుమ రవ్వ వేసుకొని ఈ వెజ్జెస్తో పాటుగానే ఒక్క నిమిషం కనుక ఫ్రై చేసుకుంటే ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ముద్దగా ఉండదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను ఈ గ్లాసున్నర రవ్వకి కూడా ముందే 3 గ్లాసుల నీళ్లు కొలత తీసుకొని అవి మరిగిస్తున్నానండి పక్కన. ఈ రవ్వ వేగిపోయిన తర్వాత ఇదిగోండి మరిగిపోయేయండి నీళ్లు, ఎసర్లా పొంగొచ్చాయి అనమాట. అప్పుడు ఈ నీళ్ళు తీసుకొచ్చి రవ్వలో వేసేస్తున్నాను. వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. వేడిగా ఉంటాయి కదా, పైకి తూలుతాయి అనమాట. ఆపి ఆపి వేసుకోవాలి. తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని ఈ టైంలోనే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత వేస్తే ఉప్పు కలవదండి, ఇలా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అప్పటికప్పుడు 10 నిమిషాలు రెడీ అయిపోవాలంటే ఉప్మా కుక్కర్లోనే చేస్తానండి. విజిల్ పెట్టను, కాకపోతే కుక్కర్లో చేయడం వల్ల త్వరగా అయిపోతుందనమాట. ఇప్పుడు మరలా విజిల్ లేకుండా మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచితే ఉప్మా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసేసుకునే ఉప్మా అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడైనా నైట్ టైమ్ డిన్నర్‌గా గనక ఏమి తోచకపోతే ఈ ఉప్మా చేసేస్తానండి. కమ్మగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి చేసేస్తాను. వేడివేడిగా తింటే బావుంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి. నైట్ టైమ్ అంటే పొట్టకి హెవీగా లేకుండా ఉంటుందనమాట. ఇక తర్వాత మరుసటి రోజు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది త్వరగా అయిపోవాలంటే ముందు రోజు నేను చేసుకునే కొన్ని పనులండి ఇవి. మా పెద్దోడు ఇప్పటి నుంచో సాంబార్ ఇడ్లీ అడుగుతున్నాడండి. ఇంకా మరుసటి రోజు సాంబార్ చేద్దామని చెప్పేసి ముందు రోజే నైటే కందిపప్పు నానబెట్టి ఉంచేసాననమాట. ఇక గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. గ్రేప్స్ కూడా కడిగేసి ఓ పక్కన పెట్టేసాను అనుకోండి. ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చు. ఇంకా ఆ నైటే మా పిల్లలు కూడా కొన్ని తిన్నారు. గ్రేప్స్ ఎప్పుడు కూడా తెచ్చిన వెంటనే ఇలాగ విడదీసేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత కడగాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కెమికల్స్ స్ప్రే చేయకుండా మాత్రం ఇప్పుడు ఎవరు పెంచట్లేదు కదండి. వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా విడదీసేసి అందులో ఉప్పు వేసేసి నీళ్లు కూడా పోసి ఆ ఉప్పు నీళ్ళలోనే ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా కడగాలి. అప్పుడు దానిపైన ఉన్న కెమికల్స్ అవి మ్యాక్సిమం రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇక ఎండాకాలం వచ్చేసింది కదండీ. చలికాలంలో అయితే రాగిజావ ఉదయాన్నే చేసుకొని తాగుతాము. ఇంకా ఎండాకాలంలో నైట్ చేసి పెట్టేసుకొని మరుసటి రోజు తాగితే చలవ చేస్తుందంటారండి. అందుకని చెప్పేసి ఇదిగోండి ముందే నీళ్ళైతే స్టవ్ మీద పెట్టాను. అవి ఎసరులాగా పొంగొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రాగి పిండిలో కొంచెం నీళ్ళు వేసి ఉండలు లేకుండా ముందే కలిపి ఉంచుకున్నానండి. దాన్ని మరిగిన నీళ్ళలో వేసేసాననమాట. 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుంటే 3 గ్లాసుల వరకు జావ వస్తుందండి. బావుంటుందండి జావ అయితే మాత్రం. ఉదయాన్నే లంచ్ బాక్సెస్ హడావిడిలో అది ఉదయాన్నే ఏమి తినకపోయినా ఈ జావ ఒక్క 2 గ్లాసులు తాగేసామనుకోండి నీరసం రాకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఒక 10 నిమిషాల తర్వాత కడిగానండి. ఇంక గ్రేప్స్ అన్నీ కడిగేసి ఇలాగా ఫిల్టర్ దాంట్లో వేసేసాను. ఆ నీళ్ళన్నీ కిందకొచ్చేస్తాయి కదా అని. ఇక ఎండాకాలం వచ్చేసింది కదండీ. కొంచెం పెరుగుంటే మాత్రం మజ్జిగ చేసేస్తానండి. మజ్జిగ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాననమాట. ఇంకా ఆ వేళ చేసింది ఉప్మా కదండీ, కొంచెం వేడి చేస్తుందేమోనని ఇంకా నైటే మజ్జిగ ఇచ్చేసాను. మజ్జిగ మసాలా చేయాలండి, చేస్తాను. అది కూడా వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదిగోండి ఇంకా మరుసటి రోజు లక్కీకి లంచ్ బాక్స్‌లోకి అయితే కొన్ని గ్రేప్స్ తీస్తున్నాను. ఆల్రెడీ పెట్టేసానండి. పిల్లలకి పెట్టి మేము కూడా తిన్నాము.
ఇంకా లక్కీకి స్కూల్కి పంపిద్దామని చెప్పేసి ఇదిగోండి బాక్స్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మరుసటి రోజు లంచ్ బాక్స్తో పాటు ఈ బాక్స్ కూడా పెట్టేస్తానమాట. కూలింగ్లో ఉంటాయి కాబట్టి మరుసటి రోజు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడికి బ్రేక్ బెల్ 10:30 అలా ఉంటుంది. అప్పటి వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా తర్వాత కొన్ని ఉంటే బౌల్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సరిదేస్తానండి. కందిపప్పు నానబెట్టేసైనా, జావ కాసేసైనా, ఇంకా నైట్ టైం పాలు వస్తాయి కాబట్టి పాలు కూడా మరగబెట్టేశానండి. నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే క్లియర్‌గా తెలుస్తుందండి. నైట్ టైం నేను కిచెన్‌ని నీట్‌గా చేసేసుకుంటాను కదా! కౌంటర్ టాప్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు కూడా నీట్‌గా క్లీన్ చేసేసి బయటైతే పెట్టేసాను. ఇక ఈ పాలు మరిగిపోయాయి కదండీ! ఇవి చల్లారిన తర్వాత సగం తీసేసి తోడు పెట్టేస్తాను. ఇంకా నైట్ ఈ పనులన్నీ చూసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌కి హడావిడి పడాల్సిన అవసరం ఉండదనమాట. కౌంటర్ టాప్ నీట్‌గా ఉంటుంది కదా! గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి ఉంటాయి. ఉదయాన్నే వంట చేయడానికి చికాకు లేకుండా ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు డేని. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. 4:30కి నిద్ర లేచాను. ఇక నేను బ్రష్ చేసేసి మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత వంటగది ఒకసారి చీపురుతో క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు కూడా వంటగది ఒకసారి చీపురుతో చిమ్ముకున్న తర్వాతే వంట స్టార్ట్ చేయాలండి. అందుకని ముందు వంటగది అయితే క్లీన్ చేసేసి అక్కడికి చాట్లోకి ఎత్తేస్తాను ఆ డస్ట్ అంతాను. ఇక తర్వాత వంట అయిన తర్వాత అప్పుడు మిగిలిన పనులు చూస్తాననమాట. లేదంటే ఇటువైపు ఇవి అవుతా ఉంటాయి. ఆల్టర్నేటివ్‌గా ఆ పని కూడా చేసేస్తాను. ఇక మా లక్కీతో అన్నానండి, ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను. సాంబార్ తీసుకెళ్ళిపోతావా స్కూల్‌కి? బంగాళదుంప ఫ్రై కూడా చేస్తాను అంటే, లేదమ్మా వెజిటబుల్ రైస్ చేసి అన్నాడు. అందుకని చెప్పేసి ముందు రైస్ పెట్టేశాను. ఇదిగోండి పాలు ముందు రోజు నైటే హాఫ్ తీసి ఇలా తోడు పెట్టేస్తున్నాననమాట. లక్కీ లంచ్ బాక్స్‌కి కూడా కావాలి కాబట్టి పెరుగు నైటే తోడు పెట్టేస్తున్నానండి. అదే వాడికి కొంచెం బాక్స్‌లో పెట్టేస్తాను. సాంబార్ కోసం అని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టి ఉంచేసానండి. ఇదిగోండి ఇంకా ముందు రోజే ఇడ్లీ పిండి రుబ్బాననమాట. నైట్ వరకు పులిసింది. తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ముందైతే ఇది తీసేసి కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలిపేసి ఉంచేసుకుంటానండి. మొత్తంలోని ఉప్పు కలిపేసామనుకోండి, మొత్తం పిండంతా పులిసిపోయినట్లు అయిపోతుంది అందులోని. ఎండాకాలం కదండీ! చలికాలం అయితే పర్లేదు కానీ ఎండాకాలంలో ఊరికనే పులిసిపోతుంది. ఇదిగోండి ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేస్తే తర్వాత ఇడ్లీ పెట్టేస్తాను. ఈ ఇడ్లీ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే, ఒక కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు రవ్వ వేస్తానండి. దాంతో పాటుగా చిటికెడు మెంతులు కూడా వేసుకుంటాను. అవి మినపప్పు చక్కగా నానిన తర్వాత గ్రైండర్‌లోనే గ్రైండ్ చేస్తాను. మిక్సీలో కాదండి గ్రైండర్‌కే వేస్తాను. ఇక పప్పు ఉడికిపోయింది. ఇంక సాంబార్లోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఇక గోరువెచ్చటి నీళ్ళు తాగుతామండి ఇంట్లో వాళ్ళందరం ఉదయం లేచిన వెంటనే. ఇదిగోండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగేస్తాను. అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం కూడా వార్చేసి కొంచెం అన్నం తీసేసి చల్లారబెట్టేస్తానండి. రైసులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా వేడివేడి అన్నం వేసే కంటే కొంచెం చల్లార్చిన అన్నం వేస్తే రైసు విడివిడిగా ఉంటుందన్నమాట శుద్ధయిపోకుండా. ఇక ఇక్కడైతే సాంబార్‌కి అన్నీ రెడీ చేసుకున్నాను కదండీ! ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ పెట్టుకునే గిన్నెలో నూనె వేసుకొని ముందు కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తానండి. నేను తోలుతో పాటుగా వేసేస్తానండి వెల్లుల్లి రెబ్బలు అవిని. అలాగే వేశాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి, ఎండుమిర్చి కూడా వేసి, దాంతో పాటుగానే కొంచెం కరివేపాకు కూడా వేసి, ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందు కట్ చేసి ఉంచుకున్నాను చూడండి ఉల్లిపాయలు అవిని, అవన్నీ కూడా వేసేసాను. ఈ పోపులోనే కాస్త ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేస్తేనే సాంబార్ టేస్ట్ బావుంటుందండి. తప్పకుండా ఇంగువ వాడండి. హెల్త్‌కి కూడా మంచిది. ఏ తాలింపుల్లో పచ్చడి తాలింపుల్లో కానీ ఇలాగా సాంబారు, పప్పుచారు, పప్పుల తాలింపుల్లో ఎప్పుడూ కూడా ఇంగువ వాడితే మన హెల్త్‌కి కూడా మంచిది. మనం తిన్నది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇదిగోండి వేసిన కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గడానికి ఒక్క టీ స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసాననమాట. ఉదయం పూట త్వరగానే లేస్తానండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టే వంట చేస్తాను. హైలో గనక పెట్టేసేనా ఏదో ఒకటి మాడిపోతుంది కదండీ! అలా అయితే మాత్రం అస్సలు చేయను. హడావిడిలో హైలో పెట్టేమే అనుకోండి, ఉన్న వంట కూడా చెడిపోతుంది కానీ డబల్ పని అయిపోతుంది అప్పుడు. అందుకని ఒక అరగంట ముందే లేచి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా చేసుకుంటాను. ఇదిగోండి కూరగాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందు చింతపండు నానబెట్టాను కదండీ! ఆ చింతపండుని మొత్తం వేసేస్తున్నాను. మీకిక్కడ కూరగాయలు కావలిస్తే ముల్లంగి, ములక్కాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేను ఉదయాన్నే ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కనుక ఎక్కువ కూరగాయలేమీ వేయలేదు. సింపుల్‌గా ప్రిపేర్ చేసేస్తున్నాను. నానబెట్టిన చింతపండులోంచి చింతపండు రసం మొత్తం తీసి ఈ కూరగాయల్లో వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇడ్లీ పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి ఇడ్లీ కూడా పెట్టేస్తున్నానండి పక్క నుంచి. ఉదయాన్నే పనులంటే అవి ఇవి మొత్తం ప్యారలెల్‌గా చేసుకోవాలి.
ఇడ్లీ ఎప్పుడు పెట్టినా కానీ ముందు ఇడ్లీ గిన్నె స్టవ్ మీద పెట్టేసి అందులో వాటర్ వేసేసి పెడతాం కదండి. ఇలాగా ఆవిరి వచ్చేంత వరకు నీళ్ళు గనక మరిగించుకొని అప్పుడు మూత తీసి మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకుంటే ఇడ్లీ త్వరగా ఉడికిపోతుందండి. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఇంకా సాంబార్ విషయానికి వస్తే చింతపండు పులుపు వేసాను అంతేనండి. ఇడ్లీ పెట్టిన తర్వాత అనమాట ఈ ప్రాసెస్. ఒక్కసారి కలిపి 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. దాంతో పాటుగానే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి. పులుపు వేసిన ప్రతి దాంట్లో కూడా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అప్పుడే ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇక సాంబారు రుచికి తగినంతగా ఉప్పు కూడా వేశాను. అంటే ఇప్పుడు మరుగుతూ ఉంటుందిలేండి. లాస్ట్‌లో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఈ వేసిన చింతపండు పులుసే ఒక్క 3 నిమిషాలైనా కానీ ఇలా పొంగొస్తూ మరిగించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది. తర్వాత కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను. ఇంకా దాంతో పాటుగా ఇదిగోండి ముందే ఉడికించి పెట్టుకున్నాను కదా పప్పు మెత్తగా మెదుపుకొని ఉంచుకున్నాను. అది కూడా వేసేసి ఒకసారి కలుపుతున్నాననమాట. ఇడ్లీ సాంబార్ ఇప్పుడు కూడా కొంచెం చిక్కగా ఉంటేనే బావుంటుందండి. అందుకని చిక్కగానే పెడుతున్నాను. నీళ్ళైతే కొంచెం చూసి వేసుకోవాలండి. ఇంకా కుక్కర్‌లో కొంచెం పప్పు ఉంటుంది కదా! అది కూడా కొంచెం తిప్పేసి వేసేసాననమాట. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు. ఇంకా మరిగిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుందండి. అందుకని కొంచెం నీళ్లు వేశాను. ఇక లాస్ట్‌లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మరిగించుకోవాలండి. ఇక మధ్యాహ్నం కూడా ఉంటుందని కాస్త ఎక్కువే పెట్టానండి సాంబారు. ఉదయం సాంబార్ ఇడ్లీ తినేగా ఇంకా మధ్యాహ్నానికి కూడా ఉందనమాట. మధ్యాహ్నం కూడా సరిపోయింది. చూడండి ఇంకా సాంబార్ మరుగుతా ఉంది. ఈలోపు వెజిటబుల్ రైస్‌కని చెప్పేసి క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. వెజిటబుల్ రైస్ అంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. బీన్స్ వేసుకోవచ్చు, అలాగే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇదిగోండి ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. అది కూడా పక్కకి దించేసాను. ఉదయం పూట ఒకవైపు ఈ లంచ్ బాక్సెస్ హడావిడి ఉంటుందా అండి, ఒకవైపు పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఉదయం పూట లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు అయితే ఇంట్లో ఒక టాస్క్ చేస్తున్నట్టే ఉంటుంది. ఇదిగోండి సాంబార్ అయితే చక్కగా ఇలా మరుగుతూ ఉంది. మరిగేటప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. లాస్ట్‌లో ఈ సాంబార్ పొడి వేసి 2 నిమిషాలు గనక మరిగిస్తే సాంబార్ టేస్ట్ అద్దిరిపోతుందండి. నేను ఈ సాంబార్ పొడి ఎలా చేసుకున్నానో నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఈ సాంబార్ పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మరిగిస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇక ఇక్కడ వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి. ముందు మూకుడులో కొంచెం నూనె వేసుకున్నాను. కొన్ని జీడిపప్పులు వేసి అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ కొంచెం కొంచెం వేస్తున్నానండి. ఉదయాన్నే మా లక్కీకి లంచ్ బాక్స్ చేయాలి కాబట్టి వాడికి ఒక్కడికే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నిటిలో కూడా హాఫ్ హాఫ్ అయితే లక్కీకి వేసేసానండి. మా చిన్నోడు మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి అప్పుడు వేడివేడిగా వాడికి చేసి పెడతాను. ఇంకా వెజ్జెస్ అన్నిటిలో కూడా కాస్త ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి మూత పెడితే కూరగాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఎప్పుడైనా కానీ ఉప్పు వేసి మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. చూడండి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దించేస్తున్నాను. ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి సాంబార్ ఇడ్లీకి. ఇదిగోండి కూరగాయ ముక్కలు చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఏదైనా వెజిటేబుల్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా చేసేటప్పుడు లంచ్ బాక్స్కి కనుక ప్రిపేర్ చేస్తుంటే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ధనియాలు జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీ వేస్తానండి. మసాలాలు ఎక్కువ వేయను, ఎందుకంటే పిల్లలకి వేడి చేసిపోతుందని చెప్పేసి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ముందు చల్లారి పెట్టుకున్నాను చూడండి రైస్, ఆ రైస్ వేసేసాను అనమాట. వేసిన తర్వాత అందులోనే కొంచెం కారం, ఇదిగోండి 1 టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసేసి రైస్ని మొత్తం హై ఫ్లేమ్ మీద ఒక్కసారి కలిపి సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం మగ్గించుకుంటే ఆ కూరగాయ ముక్కలన్నిటిలో రైస్కి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి రైస్ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు కూడా లంచ్ బాక్సెస్లో కూరలు పులుసులు వీటికన్నా ఇలాంటి రైస్లు అయితేనే పిల్లలు ఇష్టంగా తింటున్నారండి. అందుకనే ఇలాగ రైస్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా లాస్ట్‌లో కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకుంటే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండీ! లంచ్ బాక్స్‌తో పాటు మజ్జిగ కానీ, పెరుగు కానీ, లస్సీ లాంటిది కానీ పెడితే మంచిదండి. ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది. పిల్లలు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి నేనైతే మజ్జిగో లేదంటే ఒకవేళ లస్సీ లాగో చేసి పెట్టేస్తాను. ఇదిగోండి ఇంకా బాబుకి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇడ్లీలో సాంబార్ వేసేసి ఇచ్చేస్తున్నాననమాట. ఇంకా మా లక్కీ అయితే ఇదిగో అమ్మ సాంబార్ చేసావు కదా పల్లీ చట్నీ ఏది అని అడుగుతున్నాడండి. వాడికి సాంబార్ ఉన్నా కానీ పల్లీ చట్నీ కావాలి. ఇక ఉదయాన్నే ఈ హడావిడిలో టైం ఏం సరిపోతుంది చెప్పండి.
ఒకవైపు ఇదంతా ప్రిపేర్ చేస్తూనే బయట ముగ్గేసి రావాలి, పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాలి, వాళ్ళకి టవల్స్ అవి అందించాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి కదండి. ఇంకా కుదరలేదని చెప్పాను. ఇదిగోండి సాంబార్ ఇడ్లీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబార్లోనే రకరకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ములక్కాయ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు, అన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంక లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేశాను అన్నీ కూడా. ఇంకా నైటే ద్రాక్ష పళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదండీ! అవి కూడా పెట్టి స్పూన్ పెట్టేశాను. కొంచెం పెరుగు చట్నీ కూడా చేసి పెట్టానండి. ఇంకా వీటితో పాటుగా నాప్కిన్, వాటర్ బాటిల్ ఇవన్నీ కంపల్సరీ కదా! అవన్నీ అరేంజ్ చేసేసి లక్కీ స్కూల్‌కి బయలుదేరేటప్పుడు చూడండి బయట క్లైమేట్ అయితే ఇలా ఉంది. అప్పటికి టైం 6:15 అలా అవ్వొస్తుందండి. చూడండి బయట క్లైమేట్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో కదా! ఇంకా లక్కీ బయలుదేరే ముందే ముగ్గు వేసేస్తానండి. ఇంటి ముందు ముగ్గు వేసేస్తాను. ఈ పక్కన వంట జరుగుతూ ఉంటది. ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఉంటాననమాట. ఇంకా వాడికి బాయ్ చెప్పేసి వచ్చిన తర్వాత ఒక్క కాఫీ తాగిన తర్వాత అప్పుడు మిగిలిన పనులు స్టార్ట్ చేస్తానండి. ముందు కాఫీ అయితే తాగేస్తాను. లేదంటే మైండ్ అస్సలు పనిచేయదు. ఏదోలా ఉంటదనమాట. బయట బాల్కనీలో కూర్చొని ఒక్క కాఫీ తాగిన తర్వాత ఇదిగోండి స్టవ్ అంతా కూడా కొంచెం చికాకుగా అనిపించింది. డైలీ స్టవ్ నెక్స్ట్ కౌంటర్ టాప్ క్లాత్ పెట్టి హోమ్మేడ్ లిక్విడ్ రెడీ చేసుకుంటానండి. ఆ లిక్విడ్‌తో క్లీన్ చేసేస్తాననమాట. కానీ అప్పుడప్పుడు స్టవ్ కొంచెం జిడ్డుగా అనిపించి చికాకుగా కానీ అనిపించిందనుకోండి, మొత్తం స్టవ్ కానీ, కౌంటర్ టాప్ కానీ స్క్రబ్బర్ పెట్టి నీట్‌గా తోమేస్తాను. అప్పుడే నాకు హాయిగా ఉంటుందండి. ఇదిగోండి సమ్మర్ వచ్చింది కదా! ఇంకా చీమలైతే మాత్రం విపరీతంగా వస్తాయండి. ఈ చీమలకి కార్నర్స్ వెంట లక్ష్మణ్ రేఖ రాస్తే గానీ అవి రాకుండా ఉండవనమాట. అందుకని లక్ష్మణ్ రేఖ కూడా రాస్తాను. ఇంకా పైన టైల్స్ అవి కూడా అవన్నీ నీట్‌గా క్లీన్ చేసేస్తాను. ఇక శివరాత్రి వస్తుంది కదండీ! ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశారా? ఇదిగోండి నాకు ఆ వేళ ఇంకా వంటగదితో అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా బెడ్‌రూమ్స్ అవి క్లీన్ చేయాలి. హాల్ కూడా క్లీన్ చేయాలి. అవి రోజుకొకటి పెట్టుకొని క్లీన్ చేసేస్తాను. ఇంక ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఆ వేళే ఇంక వంటగది మొత్తం కూడా కడిగేశానండి. ఇంక మాకు ఇక్కడ కడగడానికి వాటర్ కూడా వెళ్ళిపోయే డ్రైనేజ్ హోల్ ఉంది పక్కన. ఇంక అందుకని చెప్పేసి కింద ఫ్లోర్ కూడా మొత్తం సర్ఫ్ వేసేసి నీట్‌గా కడిగేశాననమాట. ఇంకా మొత్తం కిచెన్ అయితే ఆ వేళ నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పట్టేమంటే పట్టు ఇంక మొత్తం క్లీన్ అయిపోవాల్సిందేనండి. ఒకటి ఒకటే కాదు. ఇంక మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చిందనుకోండి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫ్లోర్ మీద అయితే కొంచెం లిక్విడ్ సోప్ వేసేసి డెటాల్ వేసేసి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటానండి. ఎంత మాప్ పెట్టినా కానీ వంటగదిలో ఫ్లోర్ అయితే మాత్రం జిడ్డుగా అనిపించిందనుకోండి నేను ఇలాగే నీట్‌గా కొంచెం సోప్ అది పెట్టి కడిగేస్తాననమాట. అప్పుడు హైజెనిక్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి స్టవ్ అది కూడా ఎంత నీట్‌గా ఉందో కదా! ఇది పని అవుతూ ఉండగానే బయట వాషింగ్ మెషిన్‌లో బట్టలు కూడా వేసేసాను. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక పైన మేడ మీదకి వెళ్ళానండి. పువ్వులైతే భలే విచ్చుకున్నాయి. చిట్టి మందారాలు బాగా విడుస్తున్నాయండి. అవి చక్కగా కోసుకొచ్చి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను. చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో కదా! అప్పుడే చూడండి ఎండ ఎలా వచ్చేసిందో. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి బాబు. ఇంక అసలు ఉండలేకపోతున్నాం ఇప్పుడే. ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో. ఈ బిస్కెట్ కలర్ మందారాలవి కింద గార్డెన్‌లోవండి. అవి కూడా కోసుకొచ్చాననమాట. ఇక చూడండి మన గార్డెన్‌లో పూచిన పువ్వులతో ఇలా పటాలన్నిటిని చక్కగా అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.